నార్సింగ్లోని ఓ కన్వెన్షన్లో 2 రోజుల పాటు క్రిస్మస్ కార్నివాల్ ఈవెంట్ నిర్వహించారు యాపిల్ హోమ్ రియల్ నీడ్ ఇండియా ఫౌండేషన్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. యాపిల్ ఫౌండేషన్ వారు చిన్నారులకు దుస్తులు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు మంత్రి సీతక్క. ఎంతో మంది పేదరికంతో ఒంటి మీద సరైనటువంటి బట్టలు లేక కూడా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎంతోమంది ఆకలితో కూడా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఆ దేశంలో ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఈ క్రమంలో సరైనటువంటి బట్టలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇంకా ఇన్నర్ వేర్స్ కూడా వేసుకోవాలంటే వాళ్ళకు అందుబాటులో ఉండవు. ఒంటిని చలి నుంచి, ఎండ నుంచి, వర్షాల నుంచి దాచుకోవడానికే వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక వెసులుబాటు సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ మరి ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి కొనుగోలు చేసేటువంటి ఆర్థిక శక్తి ఉండక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలాంటిది ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో అంటే చిన్నపిల్లలకు ఉండేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటివరకు మనం రకరకాల వేరే ఐటమ్స్ ఇవ్వగలిగినాం, కానీ ఈ ఇన్నర్ వేర్ అనేది కూడా అమ్మాయిలకు మేజర్గా చాలా అవసరమైనటువంటి అంశం, అది అవసరము కాబట్టి అది ఇంతవరకు మనము అలాంటి స్టార్ట్ చేయలేదు. ఈరోజు మరి యొక్క కార్యక్రమంలో నాకు ఆహ్వానించి ఈ కార్యక్రమంలో నా చేత చిన్నపిల్లలకు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారందరికీ కూడా మరి ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. రాబోయేటువంటి 2-3 రోజులు కూడా క్రిస్మస్ వేడుకలు కూడా ఇక్కడ మనం చూసినాం, ఇప్పటికే ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఫౌండేషన్ ద్వారా వారు పెట్టే అటువంటి ఇతర స్టాల్స్ నుంచి వాళ్ళు కొంత డొనేషన్ అంటే మనీ కూడా కలెక్ట్ చేసి అది భవిష్యత్తులో లక్షలాది మంది పేద విద్యార్థులకు, అమ్మాయిలకు ఇన్నర్ వేర్కి సంబంధించినటువంటి అవి కొనుగోలు చేసేటువంటి వాటిని కూడా సమకూర్చుకోవడం కోసం ఈ యొక్క ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.